ఒకసారి అవకాశం ఇస్తే రామతీర్థంలో రాములోని తల తీసేస్తే కనీస విచారణ కూడా చేయకుండా కాలయాపన చేశారు. ఆంజనేయుడి చెయ్యి తీసేస్తే బొమ్మ చెయ్యే కదా అని అపహాస్యం చేశారు. అంతర్వేదిలో రథం తగలబెట్టేస్తే అది తేనెటీగలు పిచ్చివాడు అని పిచ్చివాగుడు వాగారు. తిరుమలలో అన్య మతస్థులను ఉద్యోగాల్లో పదవుల్లో నింపేశారు. ప్రసాదాల్లో కల్తీ నెయ్యి కలిపేశారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేశారు. హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. దేవుడికి కోపం వచ్చింది, వీళ్లకు ప్రతిపక్ష హోదా కూడా పోయింది. ఇప్పుడు ఎలాగైనా అధికారంలోకి రావాలి, అలా రావాలి అంటే ఎలాగైనా హిందువులను కూటమికి దూరం చేయాలని తిరుమల కేంద్రంగా కుట్రలు కుతంత్రాలు మొదలు పెట్టారు. తిరుమలలో జరిగే ఏ కుట్రను ఛేదించినా అన్ని వేళ్లు వైఎస్ఆర్సీపీ వైపే చూపిస్తున్నాయి. జగన్ కు తెలియకుండా ఈ విధంగా హిందువుల మనోభావాలపైన, దేవుళ్లపైన, దేవాలయాలపైన, ఆచార వ్యవహారాలపైన దాడి జరుగుతా ఉంది అనుకుంటే అమాయకత్వమే అవుతుంది. గుర్తు పెట్టుకోండి, హిందువులను మోసం చేయవచ్చు గాక హిందూ దేవుళ్లను మోసం చేయలేరు. నాశనం అయిపోతారు.